మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు. అదే మన డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ చేద్దాం. చూడండి, ఈరోజు ఫ్రెష్గా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఇక్కడ కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఫ్రెష్ డ్రాగన్ ఫ్రూట్తో మిల్క్ షేక్ తయారు చేద్దాం. చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు మనము ఈ డ్రాగన్ ఫ్రూట్ను ఉపయోగించి మిల్క్ షేక్ చేద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ పైన ఇలా కట్ చేసేసేయాలి. నెక్స్ట్ ఈ క్రింద కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది బాగా ఈజీగా వచ్చేస్తుంది. అలా పైన కింద కట్ చేస్తే పైన ఉన్నటువంటి ఈ తోలు అనేది మనం ఈజీగా తీసేయచ్చు. చూసారా ఎలా వచ్చేస్తుందో ఈజీగా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక్క పీస్ తీయండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. డ్రాగన్ ఫ్రూట్ మంచి పింక్ కలర్లో ఉందండి. ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో వేసుకోవాలి. దీనికి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం తేనె, ఒక స్పూన్ తేనె. ఓకే, రైట్. ఒకసారి మిక్స్ చేద్దాం. ఓకే, చూసారుగా, రెడీ. ఇది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం, ఒక గ్లాస్లోకి తీసేసుకున్నామంటే మిల్క్ షేక్ ఫ్యాక్టరీ. రెడీ అండి. చూసారుగా, ఇది ఎంత మంచిదంటే ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ అనేది. మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రానిదు, కొలెస్ట్రాల్ చేరనీదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తీసేస్తుంది, క్యాన్సర్ కణాలను రిమూవ్ చేసే కెపాసిటీ ఉంది దీనిలో. వైటమిన్ సి, బి, మెగ్నీషియం, ఐరన్ అన్నీ, అంటే మిగిలిన ఫ్రూట్స్తో పోలిస్తే డ్రాగన్ ఫ్రూట్లో చాలా ఎక్కువ ఉపయోగపడేటటువంటి పోషకాలన్నీ ఉన్నాయండి. తప్పకుండా రోజుకు ఒక డ్రాగన్ ఫ్రూట్ అన్న తినండి, లేకపోతే రోజుకు ఒక ఈ మిల్క్ షేక్ విత్ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం తేనేసుకొని చేసుకుంటారని చాలా బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి మీరు కూడా. మరి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఓకే, రైట్.